హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారు అనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 11-12 ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో గాయస్, మరి తెలంగాణలో విడుదలైన అన్ని ఉద్యోగాలకు, అంతేకాకుండా ఏపీ నోటిఫికేషన్లకి, కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఉద్యోగాలకు ఈ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా బాగా మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందజేయడము జరుగుతుంది. ఓకేనా? సో ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, మనము కొత్తగా ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్న వారి కోసం ధృవ అకాడమీ పేరుతో కొత్త ఛానల్ క్రియేట్ చేశామండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓన్లీ ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అభ్యర్థులు మాత్రమే. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశానికి మొదటి మహిళా హై కమిషనర్గా నియమితులైన లిండీ కామెరూన్ ఏ దేశ మహిళా అధికారి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారతదేశానికి హై కమిషనర్గా నియమితులు కావడం జరిగింది. వీరు బ్రిటన్కు చెందినటువంటి వారండి. ఓకేనా? వివరాలు చూద్దాం. ప్రముఖ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి మరియు యూకే యొక్క నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ మాజీ సీఈఓ అయిన లిండీ కామెరూన్ భారతదేశానికి మొదటి మహిళా హై కమిషనర్గా నియమితులయ్యారు. ఆమె నియామకం యూకే భారత సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. మరి భారతదేశము లండన్లో తన మొదటి హై కమిషన్ని నియమించిన 70 సంవత్సరాల తర్వాత ఇదైతే జరిగింది. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2. కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీ అయిన ఎస్జేవిఎన్ సతుల్జ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ నూతన చైర్మన్గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఇదొక మినీ రత్న కంపెనీ అండి. ఆన్సర్ ఆప్షన్ బి, సుశీల్ వర్మ. వివరాలు చూద్దాం. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డ్ ప్యానెల్ సునీల్ శర్మను ఎస్జేవిఎన్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా పదవికి సిఫారసు చేసింది. ఏప్రిల్ 8న జరిగిన ప్యానెల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శర్మ ప్రస్తుతము సంస్థలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. పిఈఎస్బి ఎంపిక ప్యానెల్ ఇంటర్వ్యూ చేసిన 9 మంది అభ్యర్థుల నుంచి ముందు వరుసలో నిలవడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సైటోకిన్లను, వివిధ సెల్యులార్ ఫంక్షన్లను నియంత్రించే కీలకమైన ప్రోటీన్లను వేగంగా గుర్తించేందుకు అద్భుతమైన నానో సెన్సార్ను ఇటీవల ఆవిష్కరించిన ఐఐటి పేరేంటి? ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఐఐటి జోధ్పూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ పరిశోధకులు సైటోకిన్లను, వివిధ సెల్యులర్ ఫంక్షన్లను నియంత్రించే కీలకమైన ప్రోటీన్లను వేగంగా గుర్తించేందుకు రూపొందించిన ఒక అద్భుతమైన నానో సెన్సార్ను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ ఆలస్యమైన రోగ నిర్ధారణ మరియు వ్యాధి పురోగతులలో ముందస్తు హెచ్చరికలు లేకపోవడం వల్ల అధిక మరణాల రేటును ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ ఐఐటీల గురించి ఒక క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4.
యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్నర్షిప్ ఫోరం యుఎస్ ఇండియా ట్యాక్స్ ఫోరం అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన భారత ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, తరుణ్ బజాజ్. వివరాలు చూద్దాం. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్నర్షిప్ ఫోరం అయినటువంటి యుఎస్ ఇండియా ట్యాక్స్ ఫోరం అధిపతిగా మాజీ రెవెన్యూ కార్యదర్శి మరియు ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి తరుణ్ బజాజ్ను నియమించింది. బజాజ్ 61 జనవరిలో యుఎస్ఐ ఎస్పీఎఫ్లో డైరెక్టర్ల బోర్డుకు సలహాదారుగా చేరారు మరియు ఇప్పుడు యుఎస్ ఇండియా ట్యాక్స్ ఫోరంకు నాయకత్వము వహిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, బజాజ్ నేపథ్యము. 1988 బ్యాచ్ హర్యానా క్యాడర్ ఐఏఎస్ అధికారి బజాజ్ రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు. భారత ప్రభుత్వంతో ఆయన పదవి కాలంలో ఆర్థిక విధానాలను రూపొందించడంలో మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 5. ఇండియన్ ఆర్మీకి చెందిన త్రిశక్తి కాప్ ఇటీవల కఠినమైన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వ్యాయామాన్ని ఎక్కడ నిర్వహించారు? ఏంటంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వ్యాయామం. ఆప్షన్ ఏ అండి, సిక్కింలో. ఓకే. ఒక ముఖ్యమైన శిక్షణ ప్రయత్నంలో ఇండియన్ ఆర్మీకి చెందిన త్రిశక్తి కార్ప్ సిక్కింలో 17,000 అడుగుల ఎత్తులో పనిచేసే కఠినమైన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వ్యాయామాన్ని అమలు చేసింది. ఈ వ్యాయామంలో తూర్పు కమాండ్లోని మెకనైజ్డ్ మరియు ఇన్ఫ్రాంటీ యూనిట్ల నుండి క్షిపణి ఫైరింగ్ డిటాచ్మెంట్లు ఉన్నాయి. యుద్ధ భూమి పరిస్థితులను అనుకరిస్తూ కదిలే మరియు స్థిరమైన లక్ష్యాలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష కాల్పుల దృశ్యాలను నొక్కి చెప్పడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 6. భారత యూనియన్ టెరిటరీ లక్షద్వీప్లోని కవరత్తి ద్వీపంలో ఇటీవల బ్రాంచ్ ప్రారంభించిన ఏకైక ప్రైవేట్ రంగ బ్యాంక్ ఏది? ఆప్షన్ బి అండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ప్రైవేట్ రుణదాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ లక్షద్వీప్లోని కవరత్తి ద్వీపంలో ఒక శాఖను ప్రారంభించింది. ఇది యూనియన్ టెరిటరీలో ఉనికిని కలిగి ఉన్న ఏకైక ప్రైవేట్ రంగ బ్యాంక్గా నిలిచింది. ఈ శాఖ వ్యక్తిగత బ్యాంకింగ్ మరియు డిజిటల్ బ్యాంకింగ్ పరిష్కారాలపై దృష్టి సారించి విస్తృత శ్రేణి సేవలను అందించడం ద్వారా లక్షద్వీప్లో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడము లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. జాతీయ మహిళా హాకీ జట్టు కోచ్గా ఇటీవల నియమితులైన భారత మాజీ హాకీ క్రీడాకారుడు మరియు ద్రోణాచార్య అవార్డు గ్రహీత పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హరేంద్ర సింగ్ అండి వారి పేరు. ఓకే, హరేంద్ర సింగ్. వివరాలు చూద్దాం. భారత మాజీ హాకీ క్రీడాకారుడు మరియు ద్రోణాచార్య అవార్డు గ్రహీత హరేంద్ర సింగ్ను హాకీ ఇండియా సీనియర్ జాతీయ మహిళల హాకీ జట్టు కోచ్గా ఎంపిక చేసింది. భారత జట్టు ఫారిన్ ఒలింపిక్స్ 2024కి అర్హత సాధించడంలో విఫలమైన తర్వాత జాతీయ మహిళల జట్టు కోచ్గా గత నెలలో రాజీనామా చేసిన మాజీ డచ్ హాకీ క్రీడాకారుడు జెన్నీకే స్కోప్మన్ స్థానంలో అతను నియమితులయ్యాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ హెపటైటిస్ నివేదిక ప్రకారం హెపటైటిస్ వ్యాప్తిలో భారతదేశ స్థానము ఆప్షన్ సి అండి, 2వ స్థానంలో ఉంది. ఆప్షన్ సి అండి. ఓకే. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 గ్లోబల్ హెపటైటిస్ నివేదిక ప్రకారం 3.5 కోట్ల కేసులతో హెపటైటిస్ బి మరియు సి ఇన్ఫెక్షన్ల సంఖ్యలో చైనా తర్వాత భారతదేశం 2వ స్థానంలో ఉంది. హెపటైటిస్ కాలేయం వాపు ద్వారా వర్ణించబడి గణనీయమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది మరియు ప్రాణాంతకం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా 254 మిలియన్ల మంది హెపటైటిస్ బి మరియు 50 మిలియన్ల మంది హెపటైటిస్ సి బారిన పడ్డారని నివేదిక హైలైట్ చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కొత్త విద్యా సంవత్సరం నుండి 6, 9, 11 తరగతులకు నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన కేంద్ర విద్యా సంస్థ ఆప్షన్ ఏంటి, సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ అది. ఓకే, సి పడింది, ఎడిట్ చేస్తాను. కొత్త సంవత్సరం నుండి 6, 9, 11 తరగతులకు నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సిబిఎస్ఈ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ అనుబంధ పాఠశాలలను బుధవారం ఆహ్వానించింది. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా గత ఏడాది కేంద్ర ప్రభుత్వము ఎన్సీఆర్ఎఫ్ను ప్రారంభించింది. ఓకే, పాఠశాల విద్య, ఉన్నత విద్య, వృత్తి విద్యలను సమీకృతం చేయడం, ప్రీ ప్రైమరీ నుంచి పిహెచ్ఏ
స్థాయి వరకు విద్యార్థులు తమ క్రెడిట్లను పెంచుకోవాలని ఎన్సీఆర్ఎఫ్ దోహదపడింది. సిబిఎస్ఈ ముసాయిదా ప్రకారం పాఠశాల, ఉన్నత విద్య, వృత్తి విద్యలను అభ్యసించే విద్యార్థులకు క్రెడిట్ల కేటాయింపు కోసం సంవత్సరానికి మొత్తం అవగాహన గంటలను 1200గా నిర్ణయించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక అమెరికా అధ్యక్షుడి గ్లోబల్ వాలంటీర్ సేవా పురస్కారాన్ని ఇటీవల అందుకున్న ప్రముఖ భారతదేశ ఆధ్యాత్మికవేత్త పేరేంటి? ఆప్షన్ బి అండి, ఆచార్య లోకేష్ ముని. భారత్కు చెందిన ప్రముఖ జైన ఆధ్యాత్మికవేత్త ఆచార్య లోకేష్ ముని ప్రతిష్టాత్మక అమెరికా అధ్యక్షుడి గోల్డెన్ వాలంటీర్ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. మానవత్వము, ప్రజా శ్రేయస్సు కోసం చేస్తున్న కృషికి గాను ఆయనకు ఈ అవార్డును అమెరికార్ప్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ మంగళవారము అందించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నవజాత శిశువుల మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వము ఇటీవల ప్రారంభించిన నూతన ప్రాజెక్టు పేరేంటి? ఆప్షన్ ఏ అండి, సంకల్ప్ ప్రాజెక్ట్. వివరాలు చూద్దాం. నవజాత శిశువుల మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం ప్రత్యేక ప్లాన్ను సిద్ధం చేసింది. నవజాత శిశు మరణాలను సింగిల్ డిజిట్కు తగ్గించేందుకు సంకల్ప్ ప్రాజెక్టు పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించున్నారు. ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఈ ప్రోగ్రాంను నిర్వహించున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో నియోనాటల్ మోర్టాలిటీ రేట్ 15గా ఉండగా ఐఎంఆర్ రేట్ 21గా నమోదవుతున్నది. దీంతో ఈ సంఖ్యను సింగిల్ డిజిట్కు తీసుకెళ్లేందుకు కేంద్రం చర్యను తీసుకున్నది. పైలట్ ప్రాజెక్టు క్రింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 10 జిల్లాలను ఎంపిక చేయగా తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లాలు సెలెక్ట్ చేశారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మన స్టేట్లో ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేసేందుకు తంగియా నాథన్ను నియమించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, 1,00,000 కోట్ల ఆర్థిక కుంభకోణంలో ఇటీవల ఉరిశిక్షకు గురైన ప్రముఖ వ్యాపారవేత్త వాన్ తిన్ ఫాట్ ఏ దేశస్థులు? ఆప్షన్ డి అండి, వియత్నాం అండి. వీరు ఒక మహిళా పారిశ్రామికవేత్త అండి, రియల్ ఎస్టేట్ రంగంలో. వియత్నాంలో 1,00,000 కోట్లకు బ్యాంకులను మోసం చేసిన కేసులో ప్రముఖ వ్యాపారవేత్త వాన్ తిన్ ప్యాట్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ ట్రుంగ్ మై లాన్ ఆమె మహిళా నిందితురాలిని న్యాయస్థానము వాన్ తిన్ పాట్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ అయినటువంటి ట్రుంగుమై లాన్ వారి పేరు. ఓకే, ట్రుంగుమై లాన్ పైన తప్పుపడింది, ఎడిట్ చేస్తాను. ఓకే, ట్రుంగుమై లాన్ అనేటువంటి మహిళా నిందితురాలికి న్యాయస్థానము మరణశిక్ష విధించిందండి. బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆమె దోషిగా కోర్టు పేర్కొంది. 2022లో వియత్నాం జీడీపీలో 3% సమానమైన $12 బిలియన్ మేర ఆమె మోసానికి పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. దేశంలో అతిపెద్ద ఆర్థిక మోసంగా ఉన్న ఈ కేసులో 67 సంవత్సరాల ట్రుంగ్ మైలాన్ 2022లో పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. చాలా మంచి పని చేశారండి. ఇలాంటి చట్టాలు కనుక మన దేశంలో ఉన్నట్లయితే ఇప్పటివరకు ఎంతోమందికి ఉరిశిక్ష కాకపోయినా కూడా యావజ్జీవ కారాగార శిక్ష అయినా పడేదండి. చాలామందికి, మామూలుగా కాదు. మన దగ్గర ఎలా ఉంటుంది, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు మా పైన ఏమైనా కేసులు పడతాయని చెప్పేసి వెంటనే ఎటు మెయిన్గా వీరందరికి వెళ్ళేది ఎక్కడికంటే ఇంగ్లాండ్ కానీ బ్రిటన్కి వెళ్తారు. ఆల్మోస్ట్ అందరూ కూడా. ఎందుకు, అక్కడ ఆర్థిక నేరాలకు సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఎవరైనా ఆర్థిక నేరాలు చేసి అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారనుకోండి, కనీసం ఒక 5 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేశారనుకోండి, ఆ వ్యక్తిని మాకు అప్పగించండి అంటే అప్పగించారు అక్కడ రూల్స్ ప్రకారం. ఓకేనా, దానివల్లనే అందరు ఆల్మోస్ట్ ప్రపంచ దేశంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక నేరగాళ్ళంతా కూడా మనకు బ్రిటన్లోనే కనిపిస్తారండి. ఓకేనా, గమనించాలి. రాష్ట్ర వ్యాప్తంగా వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ను అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది? ఏ రాష్ట్రంలో అండి? ఆప్షన్ ఏ, తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ వేసవి సెలవుల్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించిన ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో వాయిదా వేశారు. జూన్ 2వ వారం నుంచి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. 15 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారు. నిరక్షరాస్యులు డ్రాప్అవుట్లను వారి వయస్సు, అక్షరాస్యతను బట్టి చదువుకునేలా ప్రోత్సహిస్తారు. ఓపెన్ స్కూల్, దూర విద్య ద్వారా వారి అభిరుచుల మేరకు అందుబాటులో ఉన్న కోర్సులో చేర్పిస్తారు. గతంలో సాక్షర భారత్ పథకాన్ని కూడా అమలు చేశారు. క్వశ్చన్ నెంబర్ 14. 2027 క్రికెట్ ప్రపంచ కప్ వేదికగా ఐసీసీ క్రింది ఏ దేశాన్ని లేదా దేశాలను ఎంపిక చేసింది?
2027 క్రికెట్ ప్రపంచ కప్కి. ఆప్షన్ డి పైవన్నీ దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా దేశాలను 3 దేశాలు కూడా సంయుక్తంగా మరి వేదికగా ఉండనున్నాయండి. చూద్దాం. క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ కోసము యావత్ క్రీడాలోకం ఎదురుచూస్తుంది. చివరిసారిగా దాదాపు నెలన్నర క్రికెట్ ఫ్యాన్స్ను ఉర్రూతలూగించిన 2023 ప్రపంచ కప్కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నీలో భారత్పై ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇక 4 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ టోర్నీల పలు కీలక మార్పులు అయితే జరుగున్నాయి. 2027లో జరగనున్న ఈ వరల్డ్ కప్ మెగా టోర్నమెంట్ వేదికలు ఖరారయ్యాయి. టోర్నమెంట్ 2027 అక్టోబర్ నవంబర్లో జరగాల్సి ఉంటుంది. అయితే ఖచ్చితమైన తేదీలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇంకా ధృవీకరించలేదు. ఈ మెగా టోర్నీ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రపంచ సైబర్ నేరాల సూచి 2024 ప్రకారం ప్రపంచంలో అత్యధిక సైబర్ నేరాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారతదేశ స్థానం ఏ స్థానంలో ఉందండి? టాప్ 10లో ఉంది, 10వ స్థానం. సైబర్ నేరాల విషయంలో భారత్ ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉంది. మరి ఇక్కడ ముందుగానే రుసుములు చెల్లింపులు జరిపేలా చేసే మోసాలు ఎక్కువని తాజా అధ్యయనం తెలిసింది. దాదాపు 100 దేశాలపై పరిశీలించిన తర్వాత అంతర్జాతీయ నిపుణుల బృందము ప్రపంచ సైబర్ నేర సూచిని రూపొందించింది. ఇందులో వివిధ విభాగాల్లో సైబర్ నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించింది. జాబితాలో రష్యా అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో వరుసగా ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా, ఉత్తర కొరియా, బ్రిటన్, బ్రెజిల్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల వార్తల్లో చూసిన జాబ్స్ ఫర్ రెసిలెన్స్ రిపోర్ట్ ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ బ్యాంక్ అండి. నెక్స్ట్ వన్. ఇటీవల ఢిల్లీ అటవీ మరియు వన్యప్రాణి విభాగం భారతదేశంలోని ఏ వన్యప్రాణుల అభయారణ్యంలో కణజాల సంస్కృతి ప్రయోగశాలను ఏర్పాటు చేస్తుంది? ఆప్షన్ బి అసోలా భాటి వన్యప్రాణుల అభయారణ్యము ఢిల్లీలో ఉంటుందండి. నెక్స్ట్. ప్రపంచ బ్యాంక్ ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ 2025కి భారతదేశ ఆర్థిక వృద్ధి ఎంతగా అంచనా వేయబడింది? ఆప్షన్ సి 6.6%. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము రైస్ ఫాలో మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది? రైస్ ఫాలో మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. అత్యాధునిక ఏఐ మోడళ్ల కోసం పరీక్షలను అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేయడానికి ఇటీవల ఏ 2 దేశాలు ఒప్పందంపై సంతకం చేశాయి? ఇంపార్టెంట్ అండి. భారతదేశము మరియు ఏ దేశం అండి? ఆప్షన్ సి అండి యుఎస్ మరియు యూకే, అమెరికా మరియు బ్రిటన్. ఇటీవల కేరళ యూనివర్సిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు మరి 5200 ఏళ్ల నాటి హరప్పా స్థావరాన్ని ప్రదేశంలో కనుగొన్నారు. ఆప్షన్ ఏ పడతాబెట్, గుజరాత్. ఇటీవల వార్తల్లో చూసిన పాపికొండ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? పాపికొండలు ఎక్కడున్నాయండి? ఆంధ్రప్రదేశ్లో. ఇటీవల పరిశ్రమ కోసము యూరోపియన్ ప్రమాణాలను అనుసరిస్తూ కొత్త పర్యావరణ చట్టాన్ని ఈ దేశం ఆమోదించింది. ఆప్షన్ ఏ ఇజ్రాయెల్. ఇటీవల 2023-24 ఆర్థిక సంవత్సరంలో 66.4 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహించడం ద్వారా భారతదేశంలోని ఏ నౌకాశ్రయం ఒక మైలురాయిని సాధించింది? ఆప్షన్ బి విశాఖపట్నం ఓడరేవు, ఆంధ్రప్రదేశ్. ఇటీవల వార్తల్లో చూసిన సుఖ్నా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? ఆప్షన్ ఏ చండీగఢ్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ప్రపంచంలో మొదటిసారి ఏ దేశం ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టింది? ప్లాస్టిక్ కరెన్సీ ఏ దేశం అండి? ఆప్షన్ బి ఆస్ట్రేలియా. క్రింద ఇవ్వబడినవి దేనికి సంబంధించినవి? ఎగుమతిదారుల లాభపడతారు, దిగుమతిదారులు తగ్గి కొరత పెరుగుతుంది, ఆర్బీఐ వద్ద గల విదేశీ నిల్వలు పెరుగుట. ఆన్సర్ ఆప్షన్ బి అండి మూల్య క్షయం. ఇండియా ఇతర దేశాలతో మెరుగైన వర్తక సంబంధాలను కలిగి ఉండాలని మొలియార్ కమిటీ ఎప్పుడు సిఫారసు చేసింది? మొదలియార్ కమిటీ. ఆప్షన్ డి 1962. క్రింది వాటిలో భేదంగా ఉన్నది ఏంటి? సింగపూర్, మలేషియా, వియత్నాం, నైజీరియా. ఆన్సర్ నైజీరియా అండి. ఓకేనా, ఇది ఆఫ్రికన్ కంట్రీ, మిగతా కూడా తూర్పాసియా దేశాలు. ఇటీవల క్రింది వానిలో ఎకనామిక్ యూనియన్కు ఉదాహరణ ఏది? ఎకనామిక్ యూనియన్ యూరోపియన్ యూనియన్గా చెప్పుకోవచ్చు. క్రింది వానిలో అంతర్జాతీయ వర్తకం వలన ప్రయోజనాలు కానివి ఏవి? ఆప్షన్ డి సుంకాలు లేని వర్తకం అనేది కాదు. కొరత గల వస్తువుల దిగుమతి, విదేశీ కరెన్సీ లభిస్తుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేవి కరెక్ట్. పిఎం గతిశక్తి ద్వారా ఏ వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారు? పిఎం గతిశక్తి. ఆప్షన్ డి పైవన్నీ నౌకాశ్రయాలు, జలమార్గాలు, సరుకు రవాణా వ్యవస్థలు. నెక్స్ట్ వన్. విద్య, ఆరోగ్యము, సాంఘిక సంక్షేమము మొదలగు వాటిపై చేసే వ్యాయామం దేనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు?
ఆప్షన్ బి అండి, నిశ్చేష్టత రుణము. నిశ్చేష్టత రుణముగా వీటిని పేర్కొంటారు. నెక్స్ట్, బడ్జెట్ వ్యాయంను ఎప్పటి వరకు మూలధన వ్యాయం, రెవెన్యూ వ్యాయం అని వర్గీకరించారు? బడ్జెట్ వ్యాయంను ఎప్పటి వరకు మూలధన వ్యాయము, రెవెన్యూ వ్యాయము అని వర్గీకరించారు రెండింటిగా? ఆప్షన్ సి 1986 నుంచి 87 మధ్య కాలంలో. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.